వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. దీపికా పడుకోనేకు షాక్ ఇచ్చిన కల్కి టీం. స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనే కల్కి టీలో నటించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే దీపికాకు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు సడన్గా కల్కి సీక్వెల్లో ఆమె భాగం కావడం లేదని నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. కల్కి సీక్వెల్లో దీపికా పడుకుని నటించడం లేదంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పుకొచ్చింది. కల్కి 2898 AD సినిమాకు రాబోయే సీక్వెల్లో దీపికా పడుకుని నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్ 1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేసింది. దీపికా డిమాండ్. ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమా స్పిరిట్ మూవీలో హీరోయిన్గా దీపికా పడుకునే అనుకున్నారు. అయితే సడన్గా ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తిని తీసుకుంటున్నారు. ఈ విషయంలో దీపికా కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగ. ఇదిలాగా ఉండగా తాజాగా కల్కి 2898 AD సీక్వెల్లో కూడా పని గంటలు గురించి పారితోషికం గురించి ఆమె డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో వైజయంతి మూవీస్ వారు ఆమె అందుకు నో చెప్పినట్లు సమాచారం. వారి మధ్య డీల్ సెట్ కాకపోవడంతో దీపికా పడుకోనేను తప్పించాలని తెలుస్తుంది. అఫ్కోర్స్ దీపికా పడుకోనే గారికి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాకి ఇంత కష్టపడి చేసిందని తను భావిస్తుండొచ్చు. కానీ తన క్యారెక్టరైజేషన్కి ఎంత డిమాండ్ చేస్తుందో అదంతా మనకైతే తెలీదు. బట్ ఇదైతే కల్కి 2లో మాత్రం దీపికా పడుకునే వారు మాత్రం ఉండరని చెప్పేసి అయితే క్లారిటీగా సినీ వర్గాలు తెలియజేసాయి. కాబట్టి ఇంకా ఈ పార్ట్ 2లో ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు స్టోరీ ఎలా జరగబోతుంది అన్ని ఆసక్తికరమైన విషయాలు ఇంకా ముందు నేను ఇట్లానే షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి. మీకు మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.